హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈరోజు అయితే ఒక మంచి లాంగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన. వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంక ఈరోజు అయితే సండే అనమాట. మేమైతే చర్చ్కి వెళ్ళేసి వచ్చినాము. యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ సండే అయినా చర్చ్కి వెళ్ళేటప్పుడు వంట చేయము, టిఫిన్ చేయము, ఏం చేయమన్నమాట. లేచి జస్ట్ ఫ్రెష్ అయ్యి చర్చ్కి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఎప్పుడు వచ్చిన తర్వాతనే వంట చేస్తాను. ఈరోజు కూడా అంతే, చర్చ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసిన. ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొస్తా అన్నాడు. చికెన్ వద్దు, ఏమొద్దు, చికెన్ కంటే టేస్టీగా ఒక కర్రీ చేసి పెడతా అని చెప్పా. అవునా, అంత టేస్టీగా ఏం చేస్తావు చెయ్యి అన్నారనమాట. మీకు కూడా చెప్తున్నా, చికెన్ కంటే కూడా మస్తు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందే అసలు చికెన్ తినొద్దు అది ఇది అంటారు కదా, దాని బదులు ఇట్లా ఇంట్లో ఈ కర్రీ చేసుకొని తినమనుకో చికెన్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇక దానికోసం ఫస్ట్ నేనైతే ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. ఇక ఉల్లిపాయలు కోయాలంటే నాకైతే ఏడుపు ఒక్కటే తక్కువ. మస్తు ఏడుపు వస్తుంది ఈ ఉల్లిపాయలు కోస్తుంటే. కోసేదాకా కూడా కాదు, పొట్టు తీస్తుంటేనే కళ్ళ నీళ్ళైతే కారిపోతాయి. ఇక ఈ ఉల్లిపాయలు కోసే బాధ తట్టుకోలేక ఈ ఉల్లిపాయలు కట్ చేసే మిషన్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టిన. ఇది వచ్చేసి నాకు 500 రూపీస్ అలా పడింది. బట్ 500 పోతే పోయినాయి, కానీ నాకు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అన్ని కూరగాయలు కట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉల్లిపాయలు, దొండకాయలు. ఈ దొండకాయలు కొయ్యాలంటే కూడా పొద్దున్నే దొండకాయ కూర చేయాలంటే ఏడుపు ఒక్కటే తక్కువ. ఎందుకంటే అవి కట్ చేయడానికి మస్తు టైం పడుతుంది. అదే ఇందులో అనుకోండి నిమిషాల్లో అయిపోతుంది. మనకి ముక్కలు కూడా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి అన్నమాట. ఇక ఫైనల్లీ నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే నేను తాలింపు అయితే వేసుకుంటున్నా. చూసారు కదా, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఒక పక్కన పెట్టుకున్నా, మిగతాది ఇలా పోపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా తాలింపు గింజలు మీకు తెలుసు కదా, నూనె వేసేసుకొని ఆవాలు, పోపు గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయలు అందులో వేసి కొంచెం మగ్గనివ్వాలి. అవి మగ్గేలోపు ఓ పక్కన గిన్నె తీసుకొని, నేను నలుగురం కాబట్టి నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నా. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ ఎగ్స్ తోటి ఆమ్లెట్ వేయాలనుకున్నా. అయితే నాకు అంతా రివర్స్ అయింది. మనం మామూలుగా ఆమ్లెట్ వేయాలనుకుంటే ఏం చేస్తాము, గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు, కారము, ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, ధనియాలు వేసుకొని అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం కోడిగుడ్లు కొట్టుకుంటాం కదా. ఇక నేనేం చేశాను అంటే ముందు కోడిగుడ్లు కొట్టేశాను అనమాట. అది నా పనితనము. కోడిగుడ్లు కొట్టేసి ఇంకా పక్కన ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకొని ఇలా బాగా కలిపి ఆ గుడ్లల్లో దీన్ని పోసేసి దీనిపైననే ఉల్లిపాయ అలాగే కొత్తిమీర కూడా జల్లేసి వీటిని బాగా ఆమ్లెట్కి మనం ఎలా కలుపుకుంటామో అనమాట. ఆమ్లెట్ వేయటం ఆల్మోస్ట్ అందరికీ వచ్చు కాబట్టి ఇది ఆమ్లెట్ వేస్తున్నా. నేనైతే ఆమ్లెట్ వేయడానికి ఇలా కలుపుతున్నాను. ఇంకా చెప్పాను కదా, బై మిస్టేక్ అటు ఇటు దట అయిందనమాట. ఏదో అలా చేసేసాను. మామూలుగా అయితే ఆమ్లెట్ అలానే వేస్తాను నేను కూడా. కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ, ఉప్పు, కారం అనేసి అలానే చేస్తాను. బట్ ఈరోజు మిస్టేక్ అయింది. ఫస్ట్ గుడ్లు పగలగొట్టి పెట్టుకున్నాను కాబట్టి చిన్న మిస్టేక్, జస్ట్ దాన్ని మీరు అడ్జస్ట్ చేసేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఇంకా ఆమ్లెట్కి మనం ఎలా అయితే కలుపుకుంటాం అలా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత ఇక్కడైతే ఉల్లిపాయ కూడా మంచిగా ఏగిపోయింది కదా. దీంట్లో ఫస్ట్ అయితే ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నా. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ అల్లం పేస్ట్ అలానే మనం వేసి వెంటనే టమాటా ముక్కలు వేస్తే కనుక వాసన వచ్చేస్తుంది. కొంచెం దీన్ని అయితే బాగా ఏగనివ్వాలి. ఇది ఏగేలోపు పక్కన ప్యాన్ పెట్టుకొని దీంట్లో అయితే ఈ ఆమ్లెట్ని అయితే పోస్తున్నా. ఈ ఆమ్లెట్ అనేది ఉడకాలి కాబట్టి మనం ఆమ్లెట్ పోసిన తర్వాత మూత పెట్టేసేయాలి. ఇంకా అక్కడ మూత పెట్టి ఆమ్లెట్ ఉడికేలోపు ఇక్కడ చూడండి అల్లం పేస్ట్ కూడా మంచిగా ఏగిపోయింది కదా. ఇంకా దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసేసేయాలి. టమాటాలు ఎట్లాగో మనకు కొంచెం ఉప్పు, పసుపు వేసామంటే తొందరగానే మగ్గుతాయి. ఇక్కడ వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి. మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర ఎప్పుడైనా అడుగంటకోకుండా చూసుకోవాలి. ఇక్కడైతే ఇంకా ఉప్పు, పసుపు అయితే వేస్తున్నా, అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నా. ఈ రెండింటిని మంచిగా కలిపి మూత పెట్టేసామంటే ఎప్పుడైనా ఉప్పు, కారం, ఉప్పు, పసుపు వేస్తే టమాటా కొంచెం తొందరనే మగ్గుతుంది. ఇంక చూడండి ఇక్కడైతే మంచిగా మగ్గిపోయింది కదా. ఇంకా దీంట్లోకి టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేను ముందుగా కొంచెం పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే నేను తక్కువ వేసుకుంటున్నా. మనం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఇంట్లో పిల్లలు ఉంటే మనం మామూలు కారం తక్కువే తింటాం కదా, అలాగా. ఇంక ఇక్కడ చూసారా నేనైతే ఆమ్లెట్ వేసిన. ఆ ఆమ్లెట్ అయితే మంచిగా నేను మూత పెట్టా కాబట్టి మంచిగా లోపలికి ఇట్లా ఉడికింది, ఏగింది. ఇంకా ఇక్కడ పక్కనైతే మనం కారం వేసి టమాటా మొత్తం మగ్గింది కదా.
దీంట్లో మనం పులుసుకు సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. ఖచ్చితంగా పులుసు అనేది ఉండాలి ఈ కూరకి. ఇంకా అందుకని నేనైతే ఇక్కడ వాటర్ పోసేసి మంచిగా కలిపి మూత పెట్టేసిన. ఈలోపు ఆమ్లెట్లు అయితే ఈ ఆమ్లెట్ ఉంది కదా, దీన్నైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఎంత షేప్ కావాలంటే అంత షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నా. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇక్కడ టమాటా ముక్కలు కూడా మంచిగా అయితే ఉడికిపోయినాయి. ఇంకా దీంట్లో ఇప్పుడైతే మనం పై మసాలాలు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా ఉంటుంది కదా అది, కొంచెం చికెన్ మసాలా. మనం చికెన్ ఫ్లేవర్ రావాలి అనుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ టేస్ట్ ఎలాగో వస్తుంది, బట్ ఆ ఫ్లేవర్ రావడానికి ఈ చికెన్ మసాలా అయితే వేసిన. ఇంకా మొత్తం మంచిగా కలిపిన తర్వాత ఫైనల్గా ఈ కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ కొత్తిమీరను కూడా దీంట్లో వేసేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గనిచ్చాలన్నమాట. ఇవి అన్నీ కొంచెం మగ్గిన తర్వాత చూడండి, ఎప్పుడు కూడా కూరనైతే మాడకుండా చూసుకోవాలి, ఇదైతే మెయిన్ అనమాట. ఇంక ఇక్కడ మంచిగా మగ్గిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ కట్ చేసిన ఆమ్లెట్లని దీంట్లో వేసేసేయాలి. దీంట్లో జస్ట్ ఒక 2 మినిట్స్, మనం ఆమ్లెట్ వేసిన తర్వాత మాత్రం కూర ఎక్కువ అస్సలు ఉడకకూడదు. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి దించేసామంటే ఆమ్లెట్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఫైనల్గా కలర్ఫుల్గా కూర అయితే ఎంత బాగుందో కదా. మీకు నిజంగా ఇది తింటుంటే చికెన్ తిన్న ఇది వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా వంట రెడీ చేసిన. ఇంక ఇక్కడైతే పిల్లలకి, మా హస్బెండ్కి, నాకు అన్నం అయితే పెడుతున్నా. ఇక పక్కనే పెరుగు, మామిడికాయలు. మేమైతే ఎప్పుడైనా అన్నం తినేటప్పుడు నలుగురం ఒకటేసారి తింటాం మ్యాక్సిమం. ఇక మేము డ్యూటీ నుంచి మా హస్బెండ్ లేట్ వచ్చిన రోజు పిల్లలు తొందర తింటారు తప్ప మ్యాక్సిమం మా ఇంటి దగ్గర ఉంటే కానీ పొద్దున్నే టిఫిన్ చేసిన, సాయంత్రం డిన్నర్ అయినా అందరం కలిసే చేస్తాము. మ్యాక్సిమం 90% కలిసే చేస్తాము. ఇంక ఇక్కడైతే నాకు ఈ కలిసి భోజనం చేయడం అనేది నాకు మా అమ్మ వాళ్ళ కాంచి అలవాటు అనమాట. మా అమ్మ ఎప్పుడు మాకు నలుగురికి ఒకేసారి పెట్టేది, అట్లా అలవాటు అయిపోయింది నాకు ఇట్లా. ఇంక ఇక్కడైతే మామిడికాయ, పెరుగులోకి అయితే మామిడికాయ. ఇంకా సీజన్ వచ్చిన తర్వాత మామిడికాయ పెరుగులో తినుకోండి ఎవరైనా ఉంటారా? అదిలోనూ నాలాంటి వాళ్ళు అయితే మస్తు తింటారు, ఎందుకంటే నాకు మస్తు ఇష్టం కాబట్టి. ఇంకొక మామిడికాయ కోసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా పిల్లలకి నాకు అన్నం కూర అయితే వేసుకుంటున్నాను. ఇంకా మీకైతే టేస్ట్ చేసి చెప్తా. అసలు అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసి టేస్ట్ చేసిన. కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది, అసలు అందులో మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. సేమ్ నేను చెప్పినట్టు ఈ కర్రీ చేసి చూడండి. టేస్ట్ కుదరకపోతే కింద కామెంట్ చేయండి. అసలు తింటుంటే ఉందండి, చికెన్ కంటే కూడా చాలా చాలా బాగుంది. అసలు ఎంత టేస్ట్ వచ్చిందో తెలుసా, పుల్ల పుల్లంగా, తీయంగా. నిజంగా కూర చాలా బాగుంది. అంటే మనం టమాటా వేసాం కాబట్టి కొంచెం ఆ పులుపు తగులుతుంది. ఆమ్లెట్ వేసిన టేస్ట్ ఇట్లా చికెన్లాగా. పిల్లలు కూడా చూడండి తింటుంటే మస్తు ఉందని అంటారు. ఇంకా అదనమాట మొత్తానికి. ఇంకా అన్నం తినేసినాము. ఇక తిన్న తరిగేదాకా నేను మొన్న చెప్పానా, ఈ పిల్లలు ఈ సెలవులు ఇచ్చి తప్పు చేశారు స్కూల్ వాళ్ళు అని చెప్పి, ఇగో ఇట్లా తిన్న తరిగేదాకా ఇక ఇట్లా దన్నుకుంటారు అనమాట. ఇక ఊకే టీవీ రిమోట్లు కాడ గోల, ఇక పడుకునే దగ్గర గోల, ఆ పరుపు ఒకటి వేస్తారు కింద, దానికోసం ఇక కొట్లాడుతున్నారు. ఈ మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఇది మంచిగా బాగుందని అనుకుంటున్నా. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ.